సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఎవరు? ఏయ్, ఎవరు? హోలీ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సేమ్ టు యు సార్. హ్యాపీ హోలీ సార్. హోలీ శుభాకాంక్షలు సార్. హ్యాపీ హోలీ సార్. హ్యాపీ హోలీ సార్. రాసుకో. అరే ఏంది? సౌమ్య, సౌమ్య, సౌమ్య ఆగమంటే నాకే కలర్ పోతావా? కొంచెం ధైర్యం వీడికి. చాలా జ్ఞానం కలగబడుతుంది. సౌమ్య, 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 ఆగు, పట్టుకోలేదు. ఆగు, ఆగమంటుంటే కొంచెం కొంచెం పూయించుకో. సౌమ్య, సౌమ్య నువ్వు లోపలేమో. చూడమ్మా, నా సొంత తాపిని ఎవడైనా ముట్టుకుంటేనే భరించలేను. అలాంటిది నువ్వు నా కన్న కూతురివి, నేను ఎవడైనా పట్టుకుంటే ఊరుకుంటా అనుకుంటావా? ఊరుకునేది లేదు. వెళ్ళి బట్టలు మార్చుకోమ్మా. వెళ్ళి బట్టలు మార్చుకోమ్మా. వచ్చేవు. అది ఇడిసిన బట్టలు ఇంట్లో కూడా ఉండడానికి లేదు. అది ఎవడైనా అడుక్కునే ఇచ్చాయి. పో సిమెంట్. అయ్యగారు, నా కూతురికి ఇష్టమైన ఐస్ క్రీమ్ పట్టారా? పోరా పో. అలాగే. అంతా ఈ వినయగడు వల్లే. టెన్షన్ పడకరా, ఏం చేయాలో ఆలోచిద్దాం. పారిపోదాం. రానరా, జల్దీ రారా. ఇప్పుడు ఆ తాపి చంద్ర ఏం చేస్తాడేమో. భయపడకరా. ఏందమ్మా ఐస్ క్రీమ్ తెలేదో? ఏందంటే సార్ ఇంకున్నావో? ఐస్ క్రీమ్ తినమ్మా, కరిగిపోతే. వద్దు డాడీ, నాకు తినాలనిపించడం లేదు. ఏమ్మా, మనసు బాగులేదా? లేకపోతే ఎనయ్య గారిని కొట్టాను కోపమా? చూడమ్మా, కాలనీలో ఎంతమంది ఆడకూతుళ్ళుండగా ఎనయ్య గారి నీకెందుకు రంగు పూయాలా? ఆడికి నీకున్న సంబంధం ఏంటి? ప్రేమ లేకపోతే పెంట సిప్పా? రెండు అయి ఉండవులే. ఎందుకంటే ఆడతాహత ఎక్కడా, మన తాహత ఎక్కడా? అట్టంటే మనం రారా పోరా అనాలి గాని నెత్తికి ఎక్కించుకోకూడదమ్మా. ఏంటి చూడు, తాపి చంద్రయ్య కూతురు ఎట్టాగా ఉండాలంటే గుండు సూదిచ్చి గుణపం లాగాల అట్టాగా ఉండాలా? ఏంది? లేదు డాడీ, నేను వినయ్ని ప్రేమిస్తున్నాను. మీరు కనుక ఒప్పుకుంటే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఒప్పుకోపోతే? ఒప్పుకోకపోతే మేమిద్దరం కలిసి చనిపోవాలనుకుంటున్నాం. ఇన్నావటే ముందరస్తుంటారని కూతురు ఆ ఎనయ్య గారిని ప్రేమించిందట. ఒప్పుకోపోతే చస్తదట. చావడం ఎందుకండి, ఒప్పుకుంటే పోలే. చెప్పు తీసుకుంటా నోర్మై. ఆడి జీవితం ప్లేట్ మీల్సే. 10 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపీస్. రేపు పొద్దున పెళ్లి చేసిన తర్వాత దీని తలనొప్పి వస్తే ఆడు పక్కింటికి వెళ్ళి అమృతాంజలి అడుక్కొచ్చి దీనికి రాయాలి. అందుకేనండి మీరు కోట్లు సంపాదించినా మీ తాపి బుద్ధి పోవడం లేదు. ఏందే వాగుతున్నావు? లేకపోతే ఏమిటండి, రేపు మన అమ్మాయి పెళ్లి అయిపోతే ఈ ఆస్తంతా వాళ్ళదే కదా. ఆ తర్వాత నువ్వు నెత్తి మీద తట్ట పెట్టుకో, నేను తాపి పట్టుకొని ఇద్దరం కలిసి సమాధులు కట్టుకుందాం. సమాధులు ఊరుకోండి, ఆ అబ్బాయి అలాంటి వాడు ఏం కాదు. మన చేత ఆ పనులు ఏమి చేయించడు. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ఎలాంటోడోనో. డాడీ, మీరెన్నైనా చెప్పండి, నేను వినయ్ని పెళ్లి చేసుకుంటాను. హరిహర బ్రహ్మాదులు వచ్చినా సరే నేను ఒప్పుకుంటానా? ఏంది? ఈ రోజు అమెరికాలో ఉన్న మీ బాబు ఫోన్ చేస్తా. ఆ రాగానే నిన్ను ఇచ్చి అడిగి పెళ్లి చేస్తా. అరే నీకు పెళ్లి చేసి అదే ఫ్లైట్ లో నేను కూడా అమెరికా వచ్చి నా తాపితో బిల్డింగ్ కట్టి అందులో ఉందో నేను అనుకుంటుంటే నువ్వేందమ్మా రొచ్చుకుంట్లో చేపలు పట్టి వాడిని పెళ్లి చేసుకుంటా అంటావేంది? బాగుంది డాడీ, చాలా బాగుంది. ఆ రోజు రౌడీలు
ఈ కాలనీ వాళ్ళందరి ముందు నాపై అత్యాచారం చేస్తుంటే మీతో పాటు ఒక్కరు కూడా నన్ను కాపాడలేకపోయారు. మరి ఆ రోజు పిలవలేదా మీ అమెరికాలోని? ఆ రోజు వినయ్య కనుక నన్ను కాపాడుండకపోతే నా జీవితం ఏమైపోయేది? మీ పెద్దరికం ఎక్కడికి పోయేది డాడీ? డాడీ, ఆ రోజు వినయ్ని రాముడని దేవుడని జీవితాంతం రుణపడి ఉంటామని ఆనందంలో ఏవేవో పొగిడారు. మరి ఈ రోజు ఏమైపోయాడు డాడీ ఆ మాటలు? అది కాదు సౌమ్య. ఏది కాదు డాడీ? అసలు పెళ్లి చూపులంటే ఏంటి? పెళ్లి చూపులంటే అమ్మాయి అబ్బాయి ఒకళ్ళొకరు చూసుకొని ఇష్టపడడానికి, మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి. అంతే కదా? అవును. నా చిన్నప్పటి నుంచి మీరేదైతే ఇష్టపడ్డారో నేను అదే ఇష్టపడ్డానని మీరు నాతో చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు అదే జరిగింది. అంటే వినయ్ని అతని ఫ్రెండ్స్ ని నమ్మి ఈ కాలనీలో చోటిచ్చింది మీరు. వినయ్ మంచివాడని, తెలివైనవాడని, నిజాయితీపరుడని పొగిడింది మీరు. ఆ రోజు వినయ్ వాళ్ళు బీర్లు తెచ్చినప్పుడు నా మాటలు నమ్మకుండా వినయ్ మాటలు నమ్మి అతనిపై విశ్వాసం చూపారు మీరు. నగలు దొంగిలించారని స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఎవ్వరికీ తల వంచని మీరు వినయ్ మంచితనానికి తల వంచి సారీ చెప్పారు. బ్రేక్ఫాస్ట్ కి పిలిచినప్పుడు వినయ్ టిఫిన్ చేయలేకపోతే నన్నే తినిపించమన్నారు. మీరే కనుక వినయ్ ఇష్టపడకపోతే నన్నే ఎందుకు తినిపించమంటారు? మీరిష్టపడ్డవాడిని నేను ఇష్టపడ్డం తప్ప? మీరు అభిమానించేవాడిని నేను ప్రేమించడం నేరమా? అసలు నేను వినయ్ని ప్రేమించడానికి కారకులు మీరే. నో ఎస్, నో, నేను ఒప్పుకోను. నేను మర్చిపోను. ఇదిగో అమెరికా నుంచి వచ్చే ఓడే నీ మొగుడు. వినయ్య మీకు కాబోయే అల్లుడు. ఏందే మాటలు నేర్చుకోక ఇచ్చుకుంటూ ఉసుకోందట. చిన్నపిల్లలను చూస్తా ఉంటే ఊరక రెచ్చిపోతుంటావు. ఏమండి, నేను చెప్పేది కాస్త వినండి. ఏందే నువ్వు చెప్పేది? నా తాపి. నేను ఆడదాన్ని బట్టి నేను దద్దమ్మని కాను. చూడు, అమెరికా నుంచి ఆడు రాగానే ఆడికి దీనికి పెళ్లి. అంతవరకు ఈ గదిలో ఉండాలా? నువ్వు గది బయట కాపలా కాయాలి. నాకు తెలియకుండా ఏమైనా డ్రామాలు ఆడేవో అక్కడే నేను గొయ్యి తీసి నా తాపితో నీకు సమాధి కట్టేస్తాను. జాగ్రత్త రా. ఏమిటండి ఇది? నా మాట వినండి. వెళ్ళరా వినయ్, వెళ్ళరా వెళ్ళరా. ఏమండి, ఏమండి, అబ్బా ఏందే? గదిలోంచి రక్తం వస్తోందండి. త్వరగా తీయండి, లోపల ఏకాయిత్యం చేసుకుందామేమో. నేను వెళ్ళి మా మమ్మీ డాడీని తీసుకొస్తాను. త్వరగా తీయండి. సౌమ్య, చూసారా, మీ మూర్ఖత్వం దాని ప్రాణం మీదకి తీసుకొచ్చింది. అమ్మా సౌమ్య, సౌమ్య. అయ్యో పాపం, ఎవరు ఎంత దారుణంగా కొట్టుపడేశారు? ఇంకెవరు? ఆ తాపి చంద్రయ్య పనే ఇది. ఆ వినయ్ గాడు తాపి చంద్రయ్య కూతుని ప్రేమించాడట, అందుకనే కొట్టి పడేశాడు. నేను ముందే చెప్పానంటే వీళ్ళు ఇలాంటి అసలు పని ఏదో చేస్తారని చెప్పని. అయినా ముక్కు మొహం తెలియని వాళ్ళు బతుకొచ్చి కాలేజీలో పెట్టుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. కుర్రాళ్ళని చూస్తే అమాయకుల్లా కనిపిస్తున్నారు. ఈ పని ఆ పని చేసుకుని బతుకుతున్నారు అనుకున్నాం గాని ఇలా ప్రేమిస్తాడనుకోలేదు. అయితే మాత్రం ఇంత ఘోరంగా కొట్టుపడేయాలా? అంత ఇష్టం లేకపోతే కాలనీ నుంచి పంపించేయొచ్చు కదా.
ఆ మాటకొస్తే మన కాలనీలో కూడా చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు వినయ్ చేసిన పనిలో తప్పే ఉంది. చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మన కాలనీలో కూడా ఉన్నారు. అందుకే మన కాలనీకి ప్రేమ నగర్ కాలనీ అని పేరు వచ్చింది. ఇప్పుడు ఈ తాపీ చంద్రయ్య చేసిన పని వల్ల ప్రేమకే అన్యాయం జరిగింది. ఎంతో మంది ప్రేమ దంటల కాపురం ఉంటున్న ఈ ప్రేమ నగర్ కాలనీలో ప్రేమ కన్యాయం జరగడానికి వీల్లేదు. ప్రేమ 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 తాపీ చంద్రయ్య, తాపీ చంద్రయ్య, తాపీ చంద్రయ్య. ప్రేమ జిందాబాద్. ప్రేమ జిందాబాద్. ఏందయ్యా ఏందిది? ప్రేమ విప్లవమా? అవునండి, ఈ వినయ్ వాళ్ళని మీరు కొట్టించారు కదా, అందుకని. మీరు ఎంత చెప్పినా వినకుండా వీళ్ళని చేరదీశాను, బతకండి రాని ఆశీర్వదించాను. వీళ్ళు నాతో బంధం కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారా? నేను రాళ్లు మోసి ఇటుకలు మోసి ఎన్నో సంవత్సరాలు కష్టపడి పైసా పైసా కూడబెట్టి ఈ ఆస్తులన్నీ సంపాదించిన, అలాంటిది ఎవడో కోన్కిస్క గొట్టంగాడు అమ్మ మాదాకోలం తల్లి అని అడుక్కుని ఎదవా ప్రేమ పేరుతో ఆస్తి అంతా దోషాలనుకుంటే చూస్తూ ఊరుకుంటానా? అరే ఆన్ని ఆ గడ్డి పండి మళ్ళీ ఎత్తి మక్కలు ఎరుగుదానంట్రా. సౌమ్య ఆగు. డాడీ వద్దు చెప్పండి ప్లీజ్. ఇంకా ఆపండి అని వదిలేంట్రా. ఇప్పుడు ఎన్ని ఎందుకు కొట్టించారో తెలుసునా? కాలనీ మొత్తానికి తెలుసండి, మీ అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి కొట్టించారు. నా ఆస్తి మొత్తం కాజేయడానికి ప్రయత్నించినందుకు గాను తాపీ చంద్రయ్య నా కసి తీరా కొట్టించిన. కానీ ఇప్పుడు సౌమ్య తండ్రిగా అవసరమైతే ఈయన అపోలో హాస్పిటల్ జాయిన్ చేసి లక్షలు ఖర్చు పెడతా. ఆహా, మీరు మనిషిగా మహానుభావుడు, ఏం చేసినా మీకే చెడుతుంది. వద్దు సార్, మీరే వైద్యమో చేయించండి. తెలుసో తెలియకో మీ అమ్మాయిని ప్రేమించాను, మీ మనసును గాయపరిచాను. నా వల్ల మా వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు. ఇక మాకు ఈ శిక్ష చాలు సార్. ఏ దిక్కు లేని వాళ్ళకు అండగా నిలిచారు, ఆశ్రయం ఇచ్చారు. అన్నం పెట్టే వాళ్ళకు సున్నం పెట్టేవాళ్ళం కాదు సార్. మనసు పడి ప్రేమించాను కానీ మనిషి వెనక ఉన్న ఆస్తిని చూసి కాదు సార్. మీరంటే మాకు ఎంతో అభిమానం, గౌరవం సార్. మీరు ఎన్ని దెబ్బలు కొట్టించినా ఎదురు తిరగలేదు. మేమంతా కలిసి చేతులు ఎత్తితే ఈ రౌడీలు ఎవరు ఏం చేయలేరు సార్. సార్, మీ ప్రేమ, ఈ కాలనీ వాళ్ళందరి అభిమానం మా గుండెల్లో శాశ్వతంగా నింపుకొని మరి ఎక్కడైనా జీవిస్తాం సార్. ఉంటాం సార్, ఉంటామండి. సౌమ్య మీరేనే చెప్పండి డాడీ. సౌమ్య చెప్పండి డాడీ. నీకే చెప్పేది. అంకుల్ అంకుల్ మీరు వెళ్ళొద్దు అంకుల్, వెళ్తే మనం స్కూల్ తీసుకెళ్తారు అంకుల్. రేపు మీ మమ్మీ డాడీ తీసుకెళ్తారు బాబు. బుద్ధిగా చదువుకో, బాగా చదువుకో బాబు. వద్దయ్యా, మీరెక్కడికి వెళ్ళొద్దు. ఆ తాపి చంద్రయ్య కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయడానికి ఆస్తే గనక అడ్డు వస్తే నా యావదాస్తి నీకు రాసి ఇచ్చేస్తానయ్యా. కన్న కొడుకు కూడా చేయని సహాయం మీరు నాకు చేశారు. ఈ విధంగా అయినా నా రుణం తీర్చుకునివ్వండి. ఈ ముసల్దాని మాట కాదనకండి అయ్యా. మీ వల్ల నాకు మనశ్శాంతి లభించింది. మీకోసం ఏమైనా చేస్తాను. మా జీవితాలు ధన్యమయ్యాయి. నిజంగా మేము చాలా అదృష్టవంతులం. ఎవరూ లేని ఈ అనాథలపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మేము ఏం చేసినా రుణం తీర్చుకోలేం. ఈ తీపి గుర్తులు ఇలాగే మిగిలి ఉండాలంటే మేము వెళ్ళక తప్పదు. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. సెలవు, సెలవు. అమ్మ సౌమ్య, ఏమైందమ్మా? కళ్ళు తెరవమ్మా సౌమ్య, మాట్లాడమ్మా. అమ్మ సౌమ్య, ఏమండి? మన అమ్మాయి అండి, అపురూపంగా పెంచుకున్నాం. ఇదే లేనప్పుడు ఈ ఆస్తులు అంతస్తులు ఎందుకండి? అమ్మ సౌమ్య. వినయ్ ఆగు, వినయ్ ఆగు, వినయ్ వినయ్ ఆగండి, ఆగండి బాబు. నా కూతురు సాగు బతుకుల్లో ఉంది.
నా పెద్దరికి నిలబెట్టడం కోసం మీరు వెళ్ళిపోయి నా బిడ్డను చంపకండి బాబు. చిన్నవాడమైన నీకు చేతులకు నమస్కరిస్తాను. నా కూతురు కాపాడు బాబు, నా కూతురు కాపాడు, కాపాడు బాబు. ఒరే వినయ్, ఇంకా ఎందుకురా ఆలోచిస్తావు? నీ పిచ్చి పట్టుదల మానుకొని సౌమ్యాన్ని బ్రతికించుకోరా, నీ ప్రేమను గెలిపించుకోరా. వెళ్ళరా, వెళ్ళు, పోరా, వెళ్ళరా, జల్ది పోరా, వెళ్ళు, వెళ్ళు సౌమ్య. సౌమ్య సౌమ్య కడుతరు సౌమ్య, ప్లీజ్ కడుతరు సౌమ్య, నేను వచ్చేసాను. సౌమ్య సౌమ్య ప్లీజ్ కడుతరు. నేను వచ్చేసాను, చూడు సౌమ్య. సౌమ్య 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 నన్ను ఎక్కడికి వెళ్ళను సౌమ్య. చూసారా వీళ్ళ ప్రేమ ఎంత గొప్పదో. తల్లిదండ్రులుగా మనం చేయలేని పని వినయ్ చేశాడు. తన ప్రేమతో సౌమ్యను బ్రతికించుకున్నాడు. ఇప్పటికైనా పెద్ద మనసుతో వాళ్ళని ఆశీర్వదించండి. వినయ్ లే, అమ్మ సౌమ్య లే అమ్మా. నిజాయితీ గల మీ ప్రేమ ముందు నా పెద్దరికం ఓడిపోయిందయ్యా. ఈ కాలనీలో పెద్దోళ్ళ దగ్గర నుంచి పిల్లోళ్ళ వరకు వాళ్ళ అభిమానం పొందగలిగారు. అందుకే వాళ్ళ ఆస్తిపాస్తులు కూడా మీకు దారాదత్తం చేయడానికి సిద్ధపడ్డారంటే వాళ్ళ మనసులు మీరు ఎంతగా గెలవగలిగారో నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. నాపై కృతజ్ఞతతో ప్రేమను చంపుకుని నువ్వు తల్లిదండ్రులు కూడా కాదని తన ప్రేమ కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డ నా కూతురు ఒకరిని మించిన ఒకరు ప్రేమంటే మాదే అని నిరూపించగలిగినారయ్యా. ఆహా, ఇది గొప్ప ప్రేమంటే. ఇప్పుడు కూడా మీ ప్రేమను అర్థం చేసుకుని పెళ్లి చేయకపోతే హ, మీరే కాదు ఈ లోకమే నన్ను క్షమించదయ్యా. చంద్రయ్య గారు ఇందాక కోపంతో వాళ్ళందరినీ కొట్టించారు, ఇప్పుడు ప్రేమతో వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తా ఉంటున్నారు. ఏదేమైనా మంచి జరిగితే అందరికీ ఆనందమే. కానివ్వండి, శుభం. ఇప్పుడు ఈ క్షణమే నా కూతురు నీ చేతిలో పెడుతూ ఉండా. ఓహా, ఓ మంచి శుభముహూర్తం చూసి మీ ఇద్దరి పెళ్లి ఘనంగా చేస్తానని వీళ్ళందరి ముందు ప్రమాణం చేసి చెప్తా ఉండా. వీళ్ళే కాదు, వీళ్ళు ఎవరైనా సరే ప్రేమంటే మాదే అని నిరూపించు రండి. మీ పెళ్లి దగ్గరుండి చేయిస్తా. మా ఈ కాలనీలో మీకు ఇల్లు ఉచితంగా ఇస్తా. రాజాధిరాజ రాజమార్తాండ శ్రీ 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 తాపీ చంద్రే కమేశ్వర మహారాజ్ కి And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.